హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము షిర్డీ నుంచి నాసిక్ ఇంకా త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. షిర్డీ నుంచి మేమైతే ఒక 30 మెంబర్స్ మినీ బస్లో అయితే వెళ్తున్నాము. ఒక మనిషికి వచ్చేసి 300 రూపీస్ అంట. ఆ బస్సులో అయితే అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఒకటే ముచ్చట్లు అయితే నడుస్తున్నాయి, అల్లరి చేస్తున్నారు. మా వెనకాల ఉన్న ఆంటీ అయితే లొల్లి పెడుతుంటుంది పెద్ద మాటలు. ఇంకా మా వాడైతే మంచిగా పడుకుండు. ముందైతే మేము లంచ్ చేసుకొని ఆ తర్వాత త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మాకైతే 2:30 నుంచి 3 o'clock అయితే అయ్యింది. మా బస్ డ్రైవర్ అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫ్రీ దర్శనం అయితే 5 to 6 hours పడుతుంది, ఫుల్ రష్ ఉంటుంది. ఫ్రీ దర్శనంకి అయితే టికెట్ దర్శనంకి అయితే 2 నుంచి 3 hours అయితే పక్కా పడుతుంది. ఇంకా నేనైతే 6 o'clock వరకు అయితే వెయిట్ చేస్తాను. అప్పటి వరకు మీరు రాకపోతే నేను వెళ్ళిపోతానని కూడా చెప్పారు. ఇంకా మేము వెళ్ళేసరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక పెద్ద లైన్ ఉంది. పెద్ద లైన్ ఉండగా మేము అడిగినాం, ఈ ఫ్రీ దర్శనంకి లైనా అని అడిగితే కాదు, ఇది టికెట్ లైను అని చెప్పినారు. టికెట్ ఎక్కడ ఇస్తున్నారు అని చెప్తే భక్త నివాస్ అని చెప్పినారు. భక్త నివాస్ ఎక్కడ ఉందని అడిగితే టెంపుల్ నుంచి ఒక 500 meters దూరంలో అయితే ఉంది. ఆటో వాళ్ళని అడిగితే చూపించారు. అక్కడికి వెళ్ళాక మనిషిని చూసి స్కాన్ చేసి ఆ టికెట్ అయితే ఇస్తున్నారు. ఇంకా మాతో పాటు కరీంనగర్ నుంచి వచ్చిన ఒక అంకుల్ ఇంకా ఆంటీ కూడా మాతో పాటే ఉన్నారు దర్శనం అయ్యేంత వరకు. మధ్యలో వీళ్ళైతే దూరిపోయినారు. వీళ్ళ వెనకాల మా ఫ్యామిలీ అని చెప్పేసి మేము కూడా దూరిపోయినాం మధ్యలో లైన్లో. మేమైతే మధ్యలో దూరిపోయి అయితే దగ్గరకు వచ్చేసినా మేము అనుకున్నాం. లోపల చూస్తే ఫుల్ లైన్స్. అటు సైడ్ వచ్చేసి ఫ్రీ దర్శనం వాళ్ళు, ఇటు సైడ్ వచ్చేసిన వాళ్ళు టికెట్ వాళ్ళు అయితే ఫుల్ మెంబర్స్ ఉన్నారు. ఇంకా మా వాడు కింద దిగుతా అని ఏడుస్తే మా ఆయన తీసుకొని భుజాలపైన అయితే కూర్చోబెట్టుకుండు. ఇదైతే దేవుడిని ఊరేగింపించే రథం. ఇదైతే గుడి లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్. అమ్మయ్య దేవుని దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్కి లోపలికి ఇంకా కొంచెం దూరం అయితే దేవుడు కనిపిస్తాడేమో అనుకున్నాం. లోపలికి వెళ్ళి చూస్తానేమో పెద్ద లైన్లు. మస్తు గంటలు వెయిట్ చేసినాం మేమైతే దేవుడి దర్శనం కోసం. శివయ్యని దర్శనం దొరకాలంటే ఎంత కష్టపడాలా అని చెప్పేసి అనుకున్నాం మేమైతే. ఇది వచ్చేసి టెంపుల్, త్రయంబకేశ్వర్ టెంపుల్. లోపల అయితే చూడండి ఫుల్ రష్. మధ్యలోకి వచ్చినాక ఫ్రీ దర్శనం ఇంకా టికెట్ దర్శనం 2 మిక్స్ అయిపోయినాయి. ఇలా ఈ గడప దాటిపోతే నందీశ్వరుడు కనిపిస్తాడు. నందీశ్వరుని దగ్గర అయితే మేమైతే దర్శనం చేసుకొని ఇంకా పెద్ద కడప లోపలికి అయితే వెళ్ళినాము. పాలరతితో ఉంది నందీశ్వరుడు. మావాడు అయితే అంబా అన్నాడు, కానీ ముట్టుకోమంటే మాత్రం ఫుల్ పబ్లిక్. ఇది పెద్ద కడప లోపలికి వెళ్ళగానే చూడండి ఎంత మంచిగా చెక్కినారో నల్లరాతితో. మేమైతే దర్శనం మంచిగా చేసుకున్నాము. దేవుని 2 నిమిషాలు కూడా చూడని అట్లే దొబ్బేస్తూనే ఉన్నారు. మేమైతే బయటకు వచ్చేసిన దర్శనం చేసుకొని. నాకు తెలిసినవి టెంపుల్ యొక్క విశిష్టత అయితే చెప్తాను. కొంచెం అయితే తెలుసు, ఆ కొంచెం మీకు కూడా షేర్ చేస్తాను. శ్రీ త్రయంబకేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగం అంటే ఏంటంటే, జ్యోతిర్లింగం యొక్క సాధారణ లక్షణం ఏంటంటే బ్రహ్మ విష్ణు శివుడు అని అర్థం. ఈ టెంపుల్ని అయితే పీష్వ బాలాజీ బాజీరావు 1755 నుండి 1786 AD మధ్య నిర్మించారంట. ఈ ఆలయం మొత్తము నల్లరాతితో అయితే నిర్మించబడింది. ఇక్కడ భక్తులు అయితే శివలింగము స్వయంగా ఉద్భవించిందని చెబుతారు. దేవుడిపై ఉన్న కిరీటం పాండవుల కాలం నాటిదని కూడా చెప్తున్నారు. ఇందులో వచ్చేసి వజ్రాలు, పచ్చలు మరియు అనేక విలువైన రాళ్ళు కూడా ఉంటాయని చెప్తున్నారు. మండే ఈవినింగ్ 4 to 5 వరకు అయితే దేవుడికి అయితే ప్రదర్శించబడుతుందంట కిరీటము. నాకైతే తెలిసింది ఇదే. ఇక్కడ షాపింగ్ అయితే ఫుల్ రేట్. షాపింగ్ చేద్దామంటే ఈవినింగ్ అయిపోయింది. మా వాళ్ళు వచ్చేంత వరకు అయితే మేము వెయిట్ చేసినాం. 8 అయితే అయిపోయింది అందరు వచ్చేంత వరకు. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి నాసిక్ అయితే వెళ్ళినాం.